ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 19వ బుధవారము. మోషే ప్రభువును స్తుతించుచు మరణించెను. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీయులలో మరలా పుట్టలేదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. అంతటా మోషే మోవాబు మైదానము నుండి వెడలిపోయి యెరికో ఎదుటనున్న నెబో కొండ ఎందలి పిస్తా శిఖరమునెక్కెను. అచటి నుండి ప్రభువు అతనికి ఆ దేశమునంతటిని చూపించెను. గిలాదు మండలమును దాను నగరము వరకు చూపించెను. నఫ్తాలి మండలమును సంపూర్ణముగా చూపించెను. ఎఫ్రాయిము మనష్షే మండలములను చూపించెను. యూదా మండలమును మధ్యధరా సముద్రము వరకు చూపించెను. దక్షిణ భాగమును సోవారు యెరికో నగరముల మధ్య గల మైదానమును ఖర్జూర వనముల పట్టణమును చూపించెను. ప్రభువు మోషేతో, నేను అబ్రహాము, ఈసాకు, యాకోబులకు బాస చేసి వారి సంతానమునకు ఇచ్చెదనన్న సీమ ఇదియే. నేను ఆ నేలను నీకు చూపించి తిని, కాని నీవచ్చుటకు వెళ్ళజాలవు అని అనెను. ప్రభువు నిర్ణయించినట్లే దైవభక్తుడు మోషే మోవాబు మండలముననే గతించెను. అతనిని బెత్పోయార్ పట్టణమునెదుట మోవాబు లోయలో పాతిపెట్టెను. కాని నేటి వరకు అతని సమాధి ఎవరి కంటను పడలేదు. చనిపోవు నాటికి మోషే వయస్సు 120 ఏండ్లు. అయినను అతని దృష్టి మందగింపలేదు, అతని శక్తి సన్నగిల్లలేదు. మోవాబు మైదానమున ఇశ్రాయేలీయులు మోషే కొరకు 30 దినాలు శోకించిరి. ఆ పిమ్మట శోకదినములు ముగిసినవి. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువపై ఉంచెను. కనుక అతడు పూర్ణ జ్ఞానాత్మచే నింపబడెను. ఇశ్రాయేలీయులు యెహోషువాకు విధేయులై ప్రభువు మోషే ముఖమున ప్రసాదించిన ఆజ్ఞలను పాటించిరి. నాటి నుండి మోషే వంటి ప్రవక్త ఇశ్రాయేలీయులలో మరలా పుట్టలేదు. ప్రభువు అతనితో ముఖాముఖి సంభాషించెను. ప్రభువు ఫరోను అతని అధికారులను అతని దేశమును నాశనము చేయుటకై మోషే ముఖమున ఎన్నో అద్భుత కార్యములు, ఎన్నో సూచక క్రియలు చేయించెను. ఇశ్రాయేలుల సమక్షమున మోషే ఎంత భయంకరమైన మహాకార్యములు నిర్వహించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా ఆత్మకు జీవమునిచ్చిన దేవుడు స్తుతింపబడునుగాక. ఈనాటి సువిశేషము పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. నీ సోదరుడు నీకు విరుద్ధముగా తప్పిదము చేసిన ఎడల నీవు వెళ్ళి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు అతడు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకొనిన వాడగుదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరిని నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. వారి మాట కూడా వినని ఎడల సంఘమునకు తెలుపుము. ఆ సంఘమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసునిగా, సుంకరిగా పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి అడిగినను పరలోకమందుండు నా తండ్రి వారికి దానిని ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలన
ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరిట కూడుదురు, అక్కడ నేను వారి మధ్య ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.